మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. స్విమ్స్ నియామకాల్లో డిఎస్సి తరహా స్కామ్ జరిగింది అంటూ ఆరోపణలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ బోర్డు అనుమతి, ప్రభుత్వ ఆమోదం లేకుండా 303 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, వేతనాలు ఇష్టారీతన పెంచేశారని విమర్శించారు. కొందరు వ్యక్తులకు అనుకూలంగా నిబంధనలను మార్చేశారని, టీడీపీ నేత ఆదిశేషు చక్రం తిప్పుతున్నారని మండిపడ్డారు. గతంలో 100 మంది డాక్టర్ల నియామకంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఇప్పుడు జరుగుతున్న నియామకాల్లో కూడా అదే జరుగుతోందన్నారు భూమన. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళీ ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్లో. తమాషా ఏంటంటే ఈ నియామకాలలో సాక్షాత్తు స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మరియు డైరెక్టర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయిన డాక్టర్ ఆర్వి కుమార్నే పక్కకు దోచేసినారు. బర్డ్ డైరెక్టర్ను దీనికి సంబంధించిన కమిటీకి అధ్యక్షునిగా నియమించారని తెలుస్తోంది. వీళ్ళెవరికైతే కొద్దిమందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకు సంబంధించినటువంటి వేతనాల పెంపుదల అనుమతిని టీటీడీ బోర్డు కానీ ప్రభుత్వ అనుమతి కానీ లేకుండానే ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి ముందు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులను నియమించుకునేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి కీలక నియామక ప్రక్రియలో వాళ్ళకెవ్వరికీ కూడా అందులో భాగస్వామ్యం కలిగించకుండా వీళ్ళే 303 నర్సింగ్, పారామెడికల్, నాన్ పారామెడికల్ పోస్టులను అమ్ముకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు.